ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 ఆగస్టు నెలలో జన్మదినం జరుపుకుంటున్న సీనియర్ సిటిజన్ సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రోజు వీరికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ అధ్యకులు లయన్ గుండ్లపల్లి శ్రీధర్రావు మరియు చొండూరు కృష్ణమూర్తి అద్దేపల్లి సుబ్బారావు వారి సమక్షంలో ఆగస్టు నెలలో జన్మించిన సీనియర్ సిటిజన్ సభ్యులకి ఘనంగా సాల్వాలతో బొకేలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధ్యకులు గుండ్లపల్లి శ్రీధర్రావు వాకాటి విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేపు 10 రోజుల్లో మళ్ళా కొత్త బ్లడ్ వస్తుంది. ఏ విధంగా అంటే ఇంకా హుషారైన బ్లడ్ వస్తుంది, ఇంకా హుషారుగా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇంట్లో పెరట్లో ఒక కరివేపాకు చెట్టు ఉంది. చెట్టు తీసుకొని బొమ్మ పోసేస్తాం, దాని వల్ల ఫ్రెష్గా మిగిలిస్తుంది బాగా. అది ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. అలాగే మనం బ్లడ్ ఇచ్చే కొద్ది మన బ్లడ్ పెరుగుతుంది, మనం హుషారుగా ఉంటాం, మనం చేస్తాం. కానీ 18 సంవత్సరాల తర్వాత ఇవ్వచ్చు, 60 సంవత్సరాల లోపల ఇవ్వాలి. అది షుగర్ లేకుండా ఉండే ఇవ్వచ్చు. కానీ అది మనం ఇచ్చేదానికి చాలా సంతోషంగా ఇవ్వాలి. ఇస్తే తెలియని విషయాలు తెలుస్తూ బ్లడ్ గురించి కానీ క్యాన్సర్ గురించి కానీ ఏ విధంగా కూడా తెలియని విషయాలు తెలుస్తూ సభకు ఆనందపరిచారు. ఈ రెడ్ క్రాస్ వేరగా వారు ఈ యొక్క నిర్ణయం చేసుకోవాల్సిందిగా చాలా సంతోషం. ప్రతి నెల చీఫ్ గెస్టులు అడ్వకేట్లు కానీ ఆడిటర్లు కానీ డాక్టర్లు కానీ విజయాల చీఫ్ గెస్టులుగా గౌరవైన అధ్యక్షులు కానీ పిలిచి సభలు ప్రతి నెల జరిగినట్టు అందరూ సభ్యులకు సహకరిస్తూ ఆనందపరుస్తున్నారు. సమావేశం ఏర్పడుకొని ప్రతి నెల కలవడం చాలా ఆనందం. ముఖ్యంగా నన్ను ఎందుకు పిలిచారని నాకైతే తెలియదు, కానీ సీనియర్ సిటిజన్ నన్ను కూడా సీనియర్ సిటిజన్ లెక్క వేసుకొని చూస్తున్నాను అనుకున్నాను నేను ముందు. తర్వాత చూస్తుంటే సరే నేను మీరు కలిసిపోయే ఇంట్లోనే ఉన్నాను. నేను ముందుగా మొట్టమొదటిగా మోడర్న్ స్కూల్ అని ఒక విద్యా సంస్థ స్థాపించి దాదాపు 45 సంవత్సరాల పాటు దాన్ని నిర్వహించాను. తర్వాత నేను కూడా సీనియర్ సిటిజన్ అనే భావంతో వేరే వాళ్ళకి అప్పగించి విశ్రాంతి తీసుకుంటామని వచ్చిన తర్వాత మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో నేను బాగా యాక్టివ్ మెంబర్గా ఉంటున్నాను. తర్వాత లాస్ట్ ఇయర్ ఒక 2 years బ్యాక్ ఎంసీ మెంబర్గా కూడా ఎలక్ట్ కావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మధ్యలో ఒక 6 నెలల క్రితం మన డిస్ట్రిక్ట్ చైర్మన్గా కూడా మా మిగతా సభ్యులు నాకు అవకాశం ఇవ్వలేదు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దాదాపు 13 ప్రాజెక్టులు మన నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనకి అందరికీ తెలుసు బ్లడ్ సెంటర్. బ్లడ్ ఎవరికైనా కావాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్. తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని 196 దేశాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎవరూ ఏర్పాటు చేయని క్యాన్సర్ హాస్పిటల్ మన నెల్లూరులో ఒక్కటే ఉంది. ఇంతవరకు 196 దేశాల్లో రెడ్ క్రాస్ తరఫున నిర్వహించే ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ మన నెల్లూరు. అలాంటి క్యాన్సర్ హాస్పిటల్ మనకి ఉంది. అలాగే స్పాస్టిక్ సెంటర్. ఈ స్పాస్టిక్ సెంటర్లో చిన్న పిల్లలు కొంచెం బుద్ధిమాన్యం లేని వాళ్ళకి సపరేట్గా ఒక స్కూల్ నిర్వహించడం జరుగుతుంది. సో ఆ స్కూల్లో రేపు సార్ చెప్పిన కూడా స్పాస్టిక్ సెంటర్ అంటారు. ఆ స్పాస్టిక్ సెంటర్లో కూడా చిన్నపిల్లలు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళకి మంచి విద్యని అక్కడ అభ్యసిస్తూ వాళ్ళకి మంచిగా మిగతా విద్యార్థులతో సమానంగా వాళ్ళని కూడా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతుంది. అలాగే తలసేమియా సెంటర్ ఉంటుంది. ఈ తలసేమియా సెంటర్ నుండి చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం ఒక వయసు వాళ్ళ దగ్గర కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయకపోతే వాళ్ళకి మరణమే జరగదు. ఎందుకంటే అది ఒక రోజు ఇది కాదు, అది కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్ అది. అందువల్ల ఆ తలసేమియా సెంటర్లో ప్రతి 15 రోజులు వస్తే వాళ్ళకి వస్తుంది అని అంటారు, కానీ స్మోక్ చేయని వాళ్ళకి కూడా వస్తుంది. ఇది ఎలాగంటే ఆ స్మోక్ చేసేవాళ్ళు
పీల్చి వదిలిన పొగని ఎదుటి వాళ్ళు పీలిస్తే అది కూడా మన ఊపిరితిత్తులకు పోయి అది కూడా క్యాన్సర్ ప్యాసివ్ స్మోకింగ్ అంటారు దాన్ని. ఆ ప్యాసివ్ స్మోకింగ్ దానికి కూడా మనకి క్యాన్సర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది.